చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఇది తెలుసుకునే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గర్భసంచి ఏదైతే ఉంటుందో దానికి 3 లేయర్స్ ఉంటాయి. ఔటర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. ఈ ఔటర్ లేయర్ని పెరిమెట్రియం అని, మిడిల్ లేయర్ని మయోమెట్రియం అని, ఇన్నర్ మోస్ట్ లేయర్ని ఎండోమెట్రియం అంటూ ఉంటాం. జనరల్గా ఏమవుతుందనంటే, ప్రతి నెలసరి వచ్చే టైంలో ఎండోమెట్రియంలో కొంచెం గ్లాండ్స్ డెవలప్ అయ్యి, ఒకవేళ ఆ టైంలో తల్లిగా కన్వర్ట్ కాకపోతే వాళ్ళకి ఆ ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోతుంటుంది అనమాట. సో ఈ నెలసరి వచ్చే టైంలో ఈ ఎండోమెట్రియం ఏదైతే షెడ్ అవుతుందో ఇది బయటికి వెళ్ళే మార్గం ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యావిటీ నుండి కెనాల్ త్రూ, సర్విక్స్ నుండి బయటికి వచ్చేస్తుంది వెజైనా త్రూ. అదే కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియం పొర ఏదైతే ఉందో ఇది ఒకవేళ బయట ఉన్న పెరిమెట్రియం లేయర్ మీద కానీ, అంటే గర్భసంచి పైన పొరల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే అండాశయాల మీద కానివ్వండి, లేకపోతే ట్యూబులు ఉంటాయి పక్కన, ఆ ట్యూబ్స్ మీద కానివ్వండి ఉన్నట్టయితే దాన్ని మనము ఎండోమెట్రియోసిస్ అంటూ ఉంటాము.